శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా ప్రథమంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరము. ఈ ఉగాది పంచాంగంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదం కన్యారాశి వస్తాయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజభూజ్యం 6, అవమానం 6. బాగుందండి, చాలా సమానంగా ఉంది. కంగారు పరచిన పని అయితే లేదు. ఈ రాసిన స్త్రీలకు పురుషులు కూడా ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన కాలము. చాలా చక్కగా ఉందండి బాబు. ఎందుకంటే ఈ కన్యారాశి వారు నిజం చెప్పాలంటే 2 సంవత్సరాలు బట్టి చాలా నరకం చూశారు, చాలా బాధపడ్డారు. 2 సంవత్సరాలు చాలా బాధపడ్డారు, నరకం చూశారు. అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా పడి విరక్తి వైరాగ్యంతో ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చాయి. కన్యారాశి వారికి మంచి అనుకూలమైన కాలము, మంచి శుభకాలము, మంచి అదృష్టకాలము. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఏ డోకా లేదు. ధైర్యంగా ఉండండి. మీ అనుకున్న పనులన్నీ అవుతాయి. మీరు ఏదైతే అనుకున్నా పనులు అవుతాయి. ఏదైతే పెండింగ్లో ఉన్నాయో పెండింగ్ల పనులన్నీ పూర్తవుతాయి. మీకు కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. ఏం పర్లేదమ్మా, అన్ని విషయాలు బాగున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధన విషయంలో మాత్రం అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణాలు తీరుస్తారు. అలాగే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే వాహనయోగం ఉంది, గృహయోగం ఉంది, గృహ నిర్మాణం చేపడతారు. ఏదన్నా ఇది ఒక రకంగా కలిసి వచ్చే కాలం. ఆస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరం మీకు సక్సెస్ అవుతారు. తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఇతర సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మాత్రం సెటిల్మెంట్ కూడా పూర్తవుతాయి. అంత గతంలో ఆగిపోయిన సెటిల్మెంట్లు ఏదైతే ఉందో అవన్నీ పూర్తవుతాయి. ఏదైనా సరే పెండింగ్లో వ్యవహారాలన్నీ పూర్తవుతాయండి. మీరు ఇంకా కంగారు పడాల్సిన పని అయితే లేదండి కన్యారాశి వారు. ఇది అబద్ధం ఏం కాదండి, అబద్ధం ఏం కాదు. కన్యారాశి వారు 2 సంవత్సరాలు బాధపడ్డారు. బాధలు పోయాయి, కష్టాలు పోయాయి, కన్నీరు పోయాయి. ధైర్యంగా ఉండండి. ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. ఇకపోతే ఈ కన్యారాశిలో ఉద్యోగస్తులకి బాగుందండి. బాగా కలిసి వస్తుంది మీకు. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు వస్తాయి. ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్నవారికి బాగుందండి. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే ఇంక్రిమెంట్లు వస్తాయి. మీ పని తగ్గ గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మనల్ని పొందుతారు. గృహ నిర్మాణం చేపడతారు. గృహయోగం ఉంది. స్థల మార్పు ఉంది. బాగుందండి. ఏ విధమైన బెంగాదిగులు లేదు. పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండండి. ఇకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. చాలా మంచి కాలం నడుస్తుంది. మీకు కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. అధిష్టాన వర్గం వారు గుర్తింపు పొందుతారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం లభిస్తుంది. ఏదో ఒక పదవి పొందుతారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. సన్మానాలు జరుగుతాయి. మీకు బాగుందని. కాకపోతే శత్రువులు ఉంటారు. మీకు ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇకపోతే ఈ కన్యారాశిలో ఉన్న కళారంగం వారు ఎవరైతే ఉన్నారో సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుందండి. మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి. సువర్ణ రచయిత, నటీనట వర్గం వారు, నిర్మాత, అలాగే ఇతర సాంకేతిక నిపుణులు, గాయకులు ఎవరైనా సరే మీకు బాగుంది. గతంలో కంటే ఇప్పుడు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. మీకు సన్మానాలు జరుగుతాయి. ఆ అవకాశాలను మాత్రం ఉపయోగించుకోండి. బాగుంది. ఇకపోతే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు. అధిక లాభాలు వస్తాయి. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకి బాగుంది. బిల్డింగ్ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది. కొత్తగా కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుందండి. అన్ని రకాలుగా బాగుందండి. ఇకపోతే విద్యార్థులకి ఈ సంవత్సరం
చాలా బాగుంది. జ్ఞాపకశక్తి ఉంటుంది, మంచిగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మంచి ఇంజనీరింగు, లా, మెడికల్, ఈసెట్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రాస్తే మంచి ర్యాంకులో పాస్ అవుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి. అలాగే చదువు రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా సక్సెస్ అవుతారు. క్రీడా రంగంలో ఉన్నవారు కూడా బాగుంది. ఇకపోతే వ్యవసాయదారులు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకి చాలా బాగుందండి. 2 పంటలు వస్తాయి, అధిక దిగుబడి, మంచి లాభాలు, రుణాలు తీరుస్తారు. కంగారు పడకండి, రుణాలు తీరుస్తారు. బాగుంది మీకు. గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు, ప్రభుత్వ సహాయం పొందుతారు. మీరు ఈ సంవత్సరం వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారు. అలాగే చేపలు, రేలు, చెరువు వారికి బాగుందండి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయండి, మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే కలరు లైట్ గ్రీను. కలిసి వచ్చే లక్కీ నెంబర్ 5, 5వ నెంబర్ కలిసి వస్తుంది. ఇకపోతే డే బుధవారం కలిసి వస్తుంది. ఇకపోతే మీరు దైవం ఈ సంవత్సరం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన, సంకటహర చవితి పూజలు చేసుకోవటం, అలాగే విష్ణాలయ దర్శనాలు, అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, అలాగే పుణ్యనదీ క్షేత్ర దర్శనం అంటే పుణ్యక్షేత్రం వెళ్ళడం, నదీ స్నానం చేయడం, ఇవన్నీ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇకపోతే ముఖ్యంగా మీరు పితృదేవతలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా, పితృదోషం ఉన్నా తప్పనిసరిగా పితృకార్యాలు చేసుకోండి. మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృదోషం ఉంటే అది పనులు ముందుకు వెళ్ళవు. దయచేసి అవన్నీ చూసుకోండి. అలాగే ఇది కొత్త సంవత్సరం కాబట్టి మీరు జన్మజాతం కూడా ఒకసారి చూపించుకుని ఆ పరిహారాలు కూడా చేసుకుంటే ఏమైనా దోష అంటే దోష పరిహారం అవుతుంది. మీకు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తాం. ఇకపోతే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, ధైర్యంగా ఉండండి. మీ అందరికీ ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణమవద్దు, శుభమవద్దు. స్వస్తి.